మరుగుజ్జు పెళ్లి రాసినవారు జె ఉదయనాగ శిరీష గారు. పూర్వం పొట్టిలంక అనే గ్రామంలో చుక్కడనే మరుగుజ్జు ఉండేవాడు. వాడు అతి పొట్టిగా వికారంగా కనిపించేవాడు. అయినా వాడెలాంటి అడవి ఏనుగునైనా సరే మచ్చిక చేసి మహారాజుగారి గజశాలకు ఏనుగులమ్మే వ్యాపారులకు సహాయం చేసేవాడు. దేశాన్నెల్లే మహారాజు ఒకసారి స్వయంగా వాడి నేర్పు చూసి చాలా సంతోషించి ఒక మారుమూల కుగ్రామమైన పొట్టిలంకలో పుట్టిన నువ్వు నా దేశ పౌరుడి అయినందుకు గర్విస్తున్నాను. శాపగ్రస్తుడైన నలమహారాజులాగా నువ్వు కారణజన్ముడివై ఉండాలి. నువ్వు అన్ని విధాలా నా ఆస్థానంలో ఉండవలసిన వాడివి. నా గజశాలను పర్యవేక్షించే ప్రధానాధికారిగా నిన్ను నియమిస్తున్నాను అన్నాడు. అంతే, మరుగుజ్జు చుక్కడు మహారాజుగారి గజశాల ప్రధానాధికారి అయిపోయాడు. ఇప్పుడు చుక్కడికి ఏ లోటు లేదు. భయభక్తులతో మెలిగే ఉద్యోగులు వాడి చేతి కింద చాలా మంది ఉన్నారు. అయినా వాడు తన ఆకారం గురించి న్యూనత పడటం మానలేదు. మహారాజు వాడెప్పుడూ మందకొడిగాను నిరుత్సాహంగానూ ఉండటం గమనించి, నీకు కొలువులో మంచి ఉద్యోగం ఉంది. ఏనుగులను మచ్చిక చేయటంలో నీకున్న నేర్పు చూసి ప్రజలందరూ అబ్బురపడిపోతున్నారు. అయినా నీవు చలాకీగా సంతోషంగా ఉండటం లేదంటే బహుశా నీకొక తోడు అవసరం అని నేను భావిస్తున్నాను. త్వరగా పెళ్లి చేసుకో అని చెప్పాడు. చుక్కడు బలవంతాన నవ్వు తెచ్చుకుని, మహారాజా, తమ ఔదార్యం వల్ల నా నేర్పుకు తగ్గ ఉద్యోగం సంపాదించుకోగలిగాను అని క్షణం ఆగి, క్షమించాలి మహారాజా, పెళ్లి చేసుకోమనటంలో తమరు నన్ను హేళన చేస్తున్నారని అనే సాహసం నాకు లేదు అన్నాడు. చుక్కడి మాటలకు రాజు నొచ్చుకుని, నేనన్న దాంట్లో అవహేళన ఏమీ లేదు. ప్రతి జీవికి తనకంటూ ఒక తోడు అవసరం. నీకు ఒక చక్కటి కన్యతో పెళ్లి చేయిస్తాను అన్నాడు. మరుగుజ్జు చుక్కడు రాజుకు నమస్కారం చేసి మౌనంగా ఊరుకున్నాడు. ఇప్పుడు చుక్కడు పెళ్లి గురించి మహారాజు ఆలోచనలో పడ్డాడు. నిజానికి వాడి ఆకారం చూసి పెళ్లి చేసుకునే అమ్మాయికి గొప్ప త్యాగబుద్ధి ఉండాలి. రాజు బాగా యోచించి చివరకు ఒక చాటింపు వేయించాడు. చుక్కణ్ణి పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకునే అమ్మాయి తండ్రికి రాజు అతడు కోరుకున్న చోట సుక్షేత్రమైన మాగాణి, భవంతి, భత్యము ఇస్తాడు. చాటింపు విని పెళ్లి కావలసిన ఆడపిల్లల తల్లిదండ్రులు చాలామంది చుక్కడు అల్లుడు కావటం వల్ల పట్టబోయే మహాయోగానికి ఆశపడి ఆత్మవంచన చేసుకోబోయారు. కాని కూతుళ్లు ఒప్పుకోనందున కొందరు, సాటి బంధువుల ఈసడింపు వల్ల కొందరు ఆ ప్రయత్నం మానుకున్నారు. చిట్ట చివరకు రాజుగారి పరిశీలనకు 3 అమ్మాయిలు వచ్చారు. అందులో 2 సాధారణమైన అందగత్తెలు, 3వది చుక్కడిలాగే మరుగుజ్జు. రాజు 3ని విడివిడిగా పిలిచి, రాజునన్న జంకు కొంకు లేకుండా నిర్భయంగా మీ అభిప్రాయాలు చెప్పండి అన్నాడు. ఇందుకు మొదటి అమ్మాయి, మహారాజా, నన్ను నా సవతి తల్లి రాచి రంపాన పెడుతున్నది. మా నాన్న ఆమె పట్ల దాసానుదాసుడుగా ప్రవర్తిస్తాడు. ఆమె నన్ను ఒక ముసలివాడికిచ్చి పెళ్లి చేయాలని ప్రయత్నిస్తున్నది. ఇలాంటి సమయంలో మీ చాటింపు ఆమెకు వరంలా తోచింది. ఏమైనా నేను రాజాజ్ఞ పాటించటానికి సిద్ధంగా ఉన్నాను అన్నది. ఒకవేళ నేను నీకు చక్కటి వరుణ్ణి చూస్తే ఈ మరుగుజ్జును వదిలేస్తావా అని అడిగాడు రాజు. నేను రాజాజ్ఞ పాటించటానికి సిద్ధంగా ఉన్నను అన్నదా అమ్మాయి విరక్తిగా. ఇక 2వ అమ్మాయి తండ్రి చాలా పేదవాడు. ఈ అమ్మాయి తర్వాత పెళ్లి కావలసిన ఇంకా 2 ఆడపిల్లలున్నారు. ఆ అమ్మాయి తను మరుగుజ్జును పెళ్లాడటం వల్ల తన కుటుంబ సభ్యులు ఎక్కువ సుఖపడతారన్న భావాన్ని వ్యక్తం చేస్తూ రాజు తన తండ్రికి ఇంకా ఎక్కువ కానుకలివ్వాలని కోరింది. రాజు మరుగుజ్జు అమ్మాయితో, నేను తలచుకుంటే ఏమైనా చేయగలను. చుక్కడికి అందమైన అమ్మాయినిచ్చి పెళ్లి చేసినట్టయితే నీకు స్వయంవరం ఏర్పాటు చేసి రాజ్యంలోని అందమైన యువకులందరినీ రావలసిందిగా శాసించి వాళ్లల్లో నువ్వు కోరిన యువకుడితో రంగరంగ వైభోగంగా పెళ్లి జరిపిస్తాను. నువ్వు చుక్కడి లాంటి మరుగుజ్జును పెళ్లి చేసుకోవటం నాకిష్టం లేదు. చక్కని రూపం ముందు మంచితనం, తెలివితేటలు, నేర్పరితనం లాంటివి గుడ్డి గవ్వ విలువ చెయ్యనివి. నీకు తెలిసిందే కదా అన్నాడు. మరుగుజ్జు అమ్మాయి వంగి తన పొట్టి చేతులతో రాజుకు నమస్కారం చేసి, మహారాజా, రాజాజ్ఞతో నాకు నవమన్మధుడి లాంటి యువకుడితో పెళ్లి జరిపించగలరు. కాని మనసుల్ని కలపలేరు. నేను చుక్కయ్య హోదాకు తగిన భార్యను కాకపోయినా ఆయన మనసెరిగి ప్రవర్తించగలదాన్ని అన్నది. రాజు మరుగుజ్జు అమ్మాయి మాటలకు చాలా సంతోషించాడు. ఆయన మర్నాడు చుక్కడిని పిలిచి, నీ హోదా చాటున నీ మరుగుజ్జుతనం మరచిపోదామని ప్రయత్నించే అమ్మాయి కన్నా నీ మనసెరిగి
ప్రవర్తించే మరుగుజ్జు అమ్మాయినే నీతో పెళ్లికి ఎంపిక చేద్దామనుకుంటున్నాను. కాదంటే మిగిలిన ఇద్దరమ్మాయిలలో ఒక అమ్మాయిని నువ్వు కోరుకోవచ్చు అన్నాడు. మరుగుజ్జు చుక్కడు తటపటాయించకుండా మరుగుజ్జు అమ్మాయినే కోరుకున్నాడు. రాజు వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించాడు. తర్వాత ఆయన దుర్భర పరిస్థితుల కారణంగా మరుగుజ్జును చేసుకునేందుకు వచ్చిన ఇద్దరమ్మాయిలకు తగిన వరులను చూసి ఘనంగా పెళ్లిళ్లు చేశాడు. మరుగుజ్జుల కథలు రాసినవారు సి వాసుదేవ శర్మ గారు. ఆల్ప్స్ ప్రాంతాలలో నివసించేవారు మరుగుజ్జులను గురించి ఇప్పటికే అనేక కథలు చెప్పుకుంటారు. ఈ మరుగుజ్జులు ఒకప్పుడు తమ ప్రాంతాల గుహలలోనూ దట్టమైన అరణ్యాలలోనూ నివసించేవారని, కాలక్రమాన వారు ఆ ప్రాంతాలు వదిలి వెళ్లిపోయారని వారి నమ్మకం. మరుగుజ్జులు 2 అడుగుల ఎత్తు మనుషులు. వారికి కొన్ని అపూర్వ శక్తులు కూడా ఉండేవి. వారు దయాస్వభావులు, మామూలు మనుషులకు ఎన్నో విధాలా సహాయపడేవారు. మనుషులు తమకు ఎప్పుడైనా మేలు చేస్తే మరిచేవారు కారు. పశువులను కాచేవారు. వైద్యంలో గొప్ప నిపుణులు. వారికి ఆహారం అట్టే అవసరం లేదు. వారు మనుషుల పిల్లలకు కానుకలుగా బొగ్గులు తెచ్చి ఇచ్చేవారు. మర్నాడు చూసుకుంటే అవి బంగారు కణికలుగా మారి ఉండేవి. కొందరు మరుగుజ్జులు కొండలలో వజ్రాలు మొదలైన వాటి కోసం వెతికేవారు. ఒక వేసవిలో ఒక మరుగుజ్జు ఒక పర్వతం మీదకి రత్నాలు వెతకటానికి వచ్చాడు. అతను 7 సంచులు వెంట తెచ్చుకున్నాడు. చెంగు చెంగున రాళ్ల మీద దూకుతూ రత్నాలు ఏరి 7 సంచులు నించుకొని ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయి మళ్లీ 2 రోజులకు ఖాళీ సంచులతో తిరిగి వచ్చాడు. ఆ పర్వతం మీద ఉండే పశువుల కాపరులు మరుగుజ్జు మళ్లీ కనిపించేసరికి చాలా సంతోషించారు. అతను రాత్రిపూట పశువుల కాపరుల మధ్య కూర్చొని తమ నగరం గురించి అద్భుతమైన కథలు చెప్పేవాడు. ఒకనాడు పశువుల కాపరులకు మరుగుజ్జును ఏడిపించాలన్న బుద్ధి పుట్టింది. వారు అతని నిండు సంచులలో ఒకటి తీసి దాచిపెట్టేశారు. మరుగుజ్జు చీకటి పడగానే తిరిగి వచ్చి తన సంచి ఒకటి మాయం కావటం గ్రహించి, నా రత్నాల సంచిని నాకిస్తారా లేక నన్నే తెచ్చుకోమన్నారా అని అడిగాడు. చేతనైతే తెచ్చుకో అన్నారు పశువుల కాపరులు. మరుగుజ్జు వెంటనే కొండమీదకి వెళ్లి దాచి ఉన్న చోటి నుంచి తన సంచిని తెచ్చుకున్నాడు. ఆ తర్వాత అక్కడి వారెవరూ అతని వస్తువులు అంటుకోలేదు. కొండలపైన మంచు పడనారంభించగానే మరుగుజ్జు వెళ్ళిపోతూ, నేను మా నగరానికి వెళ్ళిపోతున్నాను. మీలో ఎవరైనా అక్కడికి వస్తే సంచీడు వెండి కానుకగా ఇస్తాను అన్నాడు పశువుల కాపరులతో. ఈ ఆహ్వానాన్ని ఎవరూ పాటించలేదు. కాని ఒక్కడు మాత్రం వెండి తెచ్చుకుందామని బయలుదేరాడు. అతను కొండలు నదులు దాటుకుంటూ దక్షిణంగా వెళ్లి పాలరాతి బురుజులు గల మరుగుజ్జుల నగరం చేరుకున్నాడు. ఆ నగరం ప్రవేశించినాక అతడికి ఎందుకొచ్చానా అని అనిపించింది. ఏమంటే అతనికి ఆ మరుగుజ్జుల పేరు కూడా తెలియదు. ఆ మహానగరంలో తనను ఆహ్వానించిన వాణ్ణి ఎలా గుర్తించటం? అతను వీధి వెంట దిగులుగా నడుస్తూ ఉండగా ఎవరో వెనక నుంచి భుజం మీద తట్టారు. మంచి పట్టుబట్టలు ధరించిన ఒక మరుగుజ్జు పెద్ద మనిషి కనిపించి, పశువుల కాపరులంతా క్షేమంగా ఉన్నారా అని అడిగాడు. పేదవాడిలాగా తమ ప్రాంతానికి వచ్చిన మరుగుజ్జు అతనేనని గుర్తించి పశువుల కాపరి ఆశ్చర్యపోయాడు. తర్వాత ఆ మరుగుజ్జు తన అతిథిని ఇంటికి తీసుకుపోయాడు. ఆ ఇంటికి రాజభవనాలు కూడా చాలవు. పశువుల కాపరి అద్భుతమైన ఆహారం తిని హంసతౌళికా తల్పం పైన నిద్రపోయాడు. మరుగుజ్జు అతడికి నగరంలోని వింతలన్నీ చూపాడు. దివ్య భోగాల్ని అనుభవిస్తూ కొన్నాళ్లు గడిపినాక పశువుల కాపరికి అలాంటి జీవితం మొహమొత్తింది. అతనికి తన ఇల్లు, భార్య, పిల్లలు జ్ఞాపకం వచ్చి విచారం ముంచుకు వచ్చింది. ఇది గమనించి మరుగుజ్జు, ఎందుకు విచారంగా ఉన్నావు? నీకిక్కడ సుఖంగా లేదా అని అడిగాడు. నాకు ఇంటి మీద గాలి మళ్ళింది, నేను పోతాను అన్నాడు పశువుల కాపరి. మరుగుజ్జు అతనికి సంచీడు వెండి బహుమానంగా ఇచ్చి ఇంటికి పంపేశాడు. ఒక లోయలో ఒక పిండి మర ఉండేది. దాని యజమాని దురాశాపరుడు. అతని భార్య దీర్ఘవ్యాధితో తీసుకుంటున్నది. ఒక ఏడు ఆ లోయలో వానలు కురియక క్షామం వచ్చింది. మరుగుజ్జులలో ఒకడు మర వద్దకు వచ్చి కొంచెం పిండి కావాలని అడిగాడు. మర యజమాని కేకలు పెట్టి మరుగుజ్జును వెళ్ళకొట్టాడు. మర యజమానికొక కొడుకు ఉండేవాడు. వాడు మరుగుజ్జును చూసి జాలిపడి తండ్రి చూడకుండా అతడికి సంచి నిండా పిండి నింపి చాటుగా ఇచ్చాడు. తర్వాత కొంతకాలానికి ఈ కుర్రవాడు తన తండ్రి పశువులను మేపటానికి తోలుకుపోతూ ఉండగా దారిలో ఆ మరుగుజ్జు కనిపించి మరుగుజ్జుల విందుకు వాణ్ణి ఆహ్వానించాడు. కుర్రవాడు అలాగేనని మరుగుజ్జు వెంట బయలుదేరాడు. మరుగుజ్జులుండే గుహ యొక్క ద్వారం ఒక చెట్టు తొర్ర.
ఇద్దరూ ఆ చెట్టు తొర్రగుండా ఒక గుహలో ప్రవేశించారు. పోను పోను గుహ విశాలమై చివరకు ఒక విస్తీర్ణమైన మైదానం వచ్చింది. ఆ మైదానం నిండా పళ్ళ చెట్లు ఉన్నాయి. అక్కడ మరుగుజ్జులంతా చేరి ఆటలాడుతున్నారు, విందులు ఆరగిస్తున్నారు, నృత్యాలు చేస్తున్నారు, పాడుతున్నారు. కుర్రవాడు వారితో పాటు ఆటలాడి విందులో పాల్గొన్నాడు. చివరకు మరుగుజ్జులు ఒక్కరొక్కరే అదృశ్యమైపోయి కుర్రవాడు అతనిని ఆహ్వానించిన మరుగుజ్జు మిగిలారు. చూడు బాబూ, ఈ పండు మీ అమ్మకిచ్చి వెంటనే తినమను. ఈ కాయ మీ నాన్నకు ఇయ్యి. నా జ్ఞాపకార్థం ఈ ముత్యాల హారం నువ్వు ధరించు. మనం ఎంత దూరం వచ్చామో నీకు తెలియదు. గుహ దాటగానే విశ్రాంతి తీసుకుని తర్వాత నింపాదిగా ఇంటికి వెళ్ళు అని కుర్రాడితో మరిగుజ్జు చెప్పాడు. ఈ లోపల కుర్రాడి జాడ తెలియక తల్లిదండ్రులు తహతహలాడసాగారు. ఆ రోజు ఆవులు తమకు తామే ఇంటికి తిరిగి వచ్చాయి. రోజులు గడుస్తున్నాయి కాని కుర్రాడి జాడ లేదు. వారం రోజులు గడిచాక కుర్రాడు ఇంటికి చేరుకుని తల్లిదండ్రులకు జరిగిన సంగతి చెప్పి మరుగుజ్జు ఇచ్చిన కానుకలను తల్లికి తండ్రికి ఇచ్చాడు. వాడి తల్లి పండును కొరికి ఒక ముక్క తినగానే ఆమె జబ్బు కాస్త తీసేసినట్టయిపోయింది. తండ్రి కాయను పగలకొడితే అందులో పప్పులుండటానికి బదులు వజ్రాలున్నాయి. ఒకసారి ఒక మరుగుజ్జు స్త్రీ ప్రసవిస్తుంటే ఒక కాపు స్త్రీ వెళ్లి సహాయపడింది. ప్రసవం అయినాక మరుగుజ్జులు ఆమెకు కానుకగా కొన్ని బొగ్గులిచ్చారు. తనకు అలాంటి బహుమానం ఇచ్చినందుకు లోలోపల మండిపడిపోతూ ఆ కాపు స్త్రీ వాటిని నిర్లక్ష్యంగా తన బట్టలో మూట కట్టుకుని ఇంటికి బయలుదేరింది. మూట వదులుగా కట్టటం చేత కొన్ని బొగ్గులు దారిలో పడిపోయాయి. ఆమె బొగ్గులన్నిటినీ అవతల పారేసి ఉండేదే కాని మరుగుజ్జులు ఏమైనా అనుకుంటారని అలా చేయలేదు. తీరా ఆమె ఇంటికి వచ్చి మూట విప్పి బొగ్గులను ఒక మూల గిరాటు వేసేసరికి ఖంగుమని బంగారు నాణాలు మోగాయి. ఆమె తన నిర్లక్ష్యానికి ఎంతో విచారించి పోయిన బొగ్గుల కోసం వెతుకుతూ వచ్చిన దారినే వెళ్ళింది. కాని ఎక్కడా ఒక్క బొగ్గు కాని బంగారు నాణెం కాని కనిపించలేదు. ఒక లోయలో ఒక నది ఒడ్డున రాళ్ల గుట్ట మీద ఉన్న ఇంట్లో ఒక మేదరువాడు బుట్టలు అల్లి జీవిస్తూ ఉండేవాడు. వాడు చాలా బీదవాడు అయినప్పటికీ సుఖంగానే జీవిస్తూ ఉండేవాడు. మరుగుజ్జులు తరచూ వాడి ఇంట్లో సమావేశాలు చేస్తూ ఉండేవారు. ఒక ఏడు వరదలు వచ్చి నది పొంగింది. మేదరవాడు తన ఇల్లు మునిగిపోతుందని భయపడి తనకు గల కొద్ది వస్తువులు నది అవతలి ఒడ్డుకు చేరవేశాడు. వాడు భయపడ్డట్టే నీరు ఇంట్లోకి ప్రవేశించసాగింది. ఇంతలో మేదరివాడికి ఒక ఆర్తనాదం వినపడింది. ఆ కీచుగొంతు చూస్తే అది మరుగుజ్జులదాగా ఉన్నది. మేదరవాడు తన ఇంటికేసి చూసేసరికి ఇంటి కప్పు మీద ఒక మరుగుజ్జు కనిపించాడు. మేదరువాడు సాహసించి నదిని దాటి మునిగిపోతున్న ఇంటిని సమీపించి కప్పు నుంచి మరుగుజ్జును దించి సునాయాసంగా యువతలకి చేర్చాడు. నువ్వు నా ప్రాణం కాపాడావు, నీ రుణం ఉంచుకొను. ఇదిగో ఈ సంచిలో పచ్చి బఠానీలున్నాయి, తీసుకో. వాటిని వండుకొని మీ కుటుంబమంతా తినవచ్చు. అయితే సంచి మాత్రం ఖాళీ చేయకు. ఎప్పుడూ సంచిలో 2 బఠానీ గింజలన్నా మిగిలి ఉండేటట్టు చూడు అంటూ మరుగుజ్జు మేదరివాడికి ఒక బఠానీల సంచి బహుమానంగా ఇచ్చాడు. మేదరివాడికి ఆ బహుమతి ఏమీ నచ్చలేదు. అసలే వాడు తన వస్తువులేమేమి పోయాయో అన్న విచారంలో ఉన్నాడు. ఆ రాత్రికి వాడు తన కుటుంబంతో సహా ఎవరి ఇంటనో తలదాచుకున్నాడు. తెల్లవారేసరికి నీరంతా తీసింది. అదృష్టవశాత్తు వాడి ఇల్లు వరదకు కొట్టుకుపోలేదు. వాడు తన కుటుంబంతో సహా ఇంటికి తిరిగి వచ్చాడు. ఇల్లు శుభ్రం చేసుకుని వంట చేయవలసి వచ్చేటప్పటికి వాడికి బఠానీలు ఎంతో ఉపయోగపడ్డాయి. మరుగుజ్జు చెప్పిన ప్రకారం సంచిలో 2 గింజలు మాత్రం మిగిల్చి మిగిలినవన్నీ వండుకొని తిన్నారు. మర్నాడు ఉదయం చూస్తే సంచి నిండా బఠానీలున్నాయి. ఇదే విధంగా ప్రతిరోజు సంచి దానంతటా అదే నిండుతూ ఉండేది. దీనితో మేదర కుటుంబానికి రోజు రుచికరమైన కూర, పుష్టికరమైనది అందుబాటులోకి వచ్చింది. ఇంటిల్లిపాది ఉత్సాహంతో బుట్టలు అల్లి వాటిని అమ్మి ఆ డబ్బులు వెనకేసుకుంటూ సుఖపడసాగారు. ఈ సంచి ఆ మేదర కుటుంబంలో చాలా తరాల పాటు ఉన్నదట. ఒకనాడు ఒక కొత్త వంటలక్క సంచి సంగతి తెలియక అందులోని బఠానీలన్నిటినీ తీసి వండేసిందట. ఆ తర్వాత అది ఖాళీ సంచిగా ఉండిపోయిందట. మరుగుజ్జులు ఆల్ప్స్ ప్రాంతాలను విడిచి వెళ్లిపోవటానికి కారణం అక్కడి మనుషులు వారికి చూపిన కృతజ్ఞత, అనాధారణ అని చెబుతారు. ఈ అనాధారణకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను. ఒకనాడు ఒక యువకుడు పొలానికి ఎరువు వేస్తుండగా కొందరు మరుగుజ్జులు సహాయం చేయవచ్చారు. మరుగుజ్జులు ధరించే బట్టలను నేలను తాకుతూ ఉండేవి. అందుచేత వారి పాదాలు కనిపించేవి కావు. అయితే మరుగుజ్జుల పాదాలు బాతు పాదాలలాగా ఉంటాయని ఆ యువకుడు విని ఉన్నాడు.
అది నిజమో కాదో తెలుసుకోవటానికి ఒక సున్నం బస్తాను ఆ ప్రదేశంలో కుమ్మరించాడు. మరుగుజ్జులు మామూలు ప్రకారం యువకుడితో మాట్లాడి అతనికి అన్ని పనులు చేసిపెట్టి వెళ్ళిపోయారు. సున్నంలో వారి పాదాల గుర్తులు పడ్డాయి. అవి బాతు పాదాలలాగే ఉన్నాయి. కాని ఆ తర్వాత ఆ ప్రాంతంలో ఎక్కడా మరుగుజ్జులు కనిపించిన పాపాన పోలేదు. మరుగుజ్జు రాక్షసి. ఒక అడవి దాపున చిన్న పెద్ద కొండలతో గుహలతో ఉన్న ప్రాంతాన ఉప్పులూరు అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఉన్న వీధి బడిలో చలపతి ఉద్యోగం చేస్తుండేవాడు. అతడికి ఈ మధ్యనే వివాహం అయింది. భార్య వకుళ చాలా అనుకూలవతి. ఒక రోజున వకుళ పక్కింటి పుల్లమ్మతో కలిసి గ్రామాధికారి ఇంట పేరంటానికి బయలుదేరింది. ఆ సమయంలో పుల్లమ్మ వకులతో, బొత్తిగా ఒంటిమీద చెప్పుకోదగ్గ ఒక్కనగా లేదు, చెవులకు కమ్మలైనా పెట్టుకో అంటూ ఇనపెట్టిలోంచి కొంతకాలంగా వాడకుండా ఉన్న కమ్మలు తీసి వకుళ వద్దంటున్నా వినకుండా ఆమె చెవులకు పెట్టింది. పేరంటం అయ్యాక వకుళ ఇంటికి వచ్చి చూసుకుంటే ఒక కమ్మ లేదు. శీల వదులుగా ఉండటంతో అదెక్కడో జారి పడిపోయింది. వకుళ భర్త చలపతికి జరిగినదంతా చెప్పి, పుల్లమ్మ ఎంత బలవంతం చేసినా కమ్మలు నేను పెట్టుకోవలసింది కాదు, ఎలాగైనా కొత్త కమ్మలు చేయించి పుల్లమ్మకివ్వాలి అన్నది. భార్య మాటలు వింటూనే చలపతికి గుండెల్లో రాయిపడినట్టయింది. కొత్తగా కాపరానికి వచ్చిన భార్య. తిట్టి కోప్పడి ప్రయోజనం లేదు. ఎంత లేదన్నా కమ్మలకు 1000 రూపాయలు కావాలి. ఎవరిని సాయం అడిగేటట్టు అని ఆ పగలల్లా ఆలోచిస్తున్న చలపతికి రాత్రి పొద్దుపోయినా నిద్రపట్టక మంచం మించి లేచి తలుపులు తీసి పుచ్చపువ్వులా కాస్తున్న వెన్నెల్లో కమ్మల గురించే ఆలోచిస్తూ తానెటు పోతున్నది గమనించకుండా చాలా దూరం నడిచాడు. చలపతికి హఠాత్తుగా తాను అడవిదాపులనున్న కొండగుహలకేసి వచ్చానేమో అన్న అనుమానం కలిగి తల ఎత్తి పరికించి చూశాడు. ఎదురుగా ఒక గుహ బయట ఒక మరుగుజ్జు రాక్షసి కూర్చొని ఉన్నది. అది చలపతిని చూస్తూనే, పౌర్ణమి వేళ ఇటు ఎందుకు వచ్చావు అని అడిగింది. రాక్షసిని చూస్తూనే భయకంపితుడైపోయిన చలపతి మనసులో మననం చేస్తున్న కమ్మల సంగతిని కమలు కమలు అంటూ బయటకనేశాడు. మరుగుజ్జి రాక్షసి కాస్త ఆశ్చర్యపోయి, ఒక కమలేంటి, నా పెళ్లి కోసం మా అమ్మ ఇంకా చాలా నగలు పోగుచేసింది. ఒంటిమీద దిగేసుకున్న నగలనైనా చూసి ఎవడైనా రాక్షస కుర్రాడు నన్ను పెళ్లాడతాడని అమ్మ ఆశ. కాని ప్రతి కుర్ర వెధవ ఒంటిమీద నగలకేసి ఆశగా చూసి తర్వాత నా మరుగుజ్జు రూపం చూసి పెదాలు విరుస్తూ వెళ్ళిపోతున్నాడు. ఈ జన్మలో ఇక నాకు పెళ్ళంటూ జరగటం కల. ఆ నగలేవో ఇస్తాను మోసుకుపో అంటూ నగలున్న గోతం ఒకదానిని గుహలోంచి ఈడ్చుతూ తెచ్చి చలపతి ముందు పెట్టింది. చలపతికి నోట మాట పెగలలేదు. అతడు మరుగుజ్జు రాక్షసికేసి ఒక చిరునవ్వు నవ్వి గోతాం భుజాన వేసుకుని ఇంటిదారి పట్టాడు. తన ఇంటి పక్కనే ఉన్న పొల్లమ్మ ఇంటిని దాటుకొని వస్తుండగా కొట్టంలో ఉన్న గేదెలకు గడ్డి వేయటానికి వచ్చిన పుల్లమ్మ ఆశ్చర్యపోయి, ఇంత అర్ధరాత్రి ఎక్కడికి పోయి వస్తున్నావు తమ్ముడు? భుజం మీద ఆ గోతమేమిటి అని అడిగింది. చలపతి ఆయాసపడుతూ పుల్లమ్మ ఇంటి అరుగు మీద గోతాల్లోని నగలు గుమ్మరించి అందులోంచి ఒక కమ్మల జత తీసి పుల్లమ్మకిస్తూ, నీ కమ్మ ఒకటి మా ఆవిడ పారేసుకున్నది, దాని బదులు ఈ జత కమ్మలు తీసుకో అన్నాడు. తర్వాత చలపతి నగలన్నీ తిరిగి గోతాంలో వేసి నోటమాట రాక కళ్ళప్పగించి చూస్తున్న పుల్లమ్మకు మరుగుజ్జి రాక్షసి గురించి సర్వం చెప్పి తన ఇంటికి తిరిగొచ్చాడు. భర్త చెప్పింది విని నిండు గోతం నగలు కంటపడగానే వకుళ కళ్ళు తేలవేసి, ఆ మాయదారి మరుగుజ్జు రాక్షసి పెళ్లి నగలు మనకెందుకు? ఈ నగల సంగతి ఏ దొంగకో తెలిస్తే ప్రాణాల మీదికి తెచ్చుకున్నట్టే కదా అన్నది. ఇంట్లో గోతాన్ నగలు ఉండటంతో ఆ రాత్రి చలపతి వకులకు కంటు మీద కునుకులేదు. పక్కింటి పుల్లమ్మ చలపతి అటు వెళ్లగానే భర్తను గట్టిగా తట్టి నిద్రలేపి సంగతి చెప్పి, చప్పున మన ఒంటెద్దు బండిని సిద్ధం చెయ్యి, గోతాన్ నగలు దానంగా ఇచ్చిన రాక్షసి దగ్గర ఒక బండెడు నగలు వండి తీరాలి అన్నది నమ్మకంగా. ఆ భార్యాభర్తలు మరుగుజ్జి రాక్షసి ఉన్న కొండగుహ చేరేసరికి అక్కడ ఇంకా రాక్షసి విచారంగా కూర్చొని ఉన్నది. అది తాపీగా పుల్లమ్మ వచ్చిన పనేంటో తెలుసుకుని, నీ తెలివి ఏ తిరణాలో చూడబోయినట్టుంది. ఉన్న నగలన్నీ అతగాడికెవడికో ఇచ్చేశాను.
మా అమ్మ నే చేసిన పని తెలుసుకుని నన్ను నానా చివాట్లు పెట్టింది. కోపంతో రగిలిపోతున్నది. గుహలోనే ఉన్నది. మీరు కంటపడితే నిలువునా చీరేస్తుంది. వెళ్ళిపోండి. ఆ నగలు తిరిగి తీసుకువచ్చేదాకా నన్ను గుహలో అడుగుపెట్టనివ్వనంది అంటూ కళ్ళు తుడుచుకున్నది. మరుగుజ్జు రాక్షసి దగ్గర నగలు లేవని విని నిరాశపడిపోయిన పుల్లమ్మ రాక్షసితో, నీ పెళ్లి నగలన్నీ మా పక్కింటి చలపతి వకుళ అనే మొగుడు పెళ్లాల వద్ద ఉన్నవి. నా వెంటరా, నీ నగలు నువ్వు తెచ్చుకుందువుగాని అని సలహా ఇచ్చింది. అందుకు రాక్షసి, నాకు పగలు ప్రయాణం అంటే భయం, మనుషుల మధ్యకు రావడం అంటే మరీ భయం అన్నది. పుల్లమ్మ ఒక క్షణం ఆలోచించి, నువ్వు నే వెంట తెచ్చిన గోతంలో హాయిగా పడుకో. నేను గోతం మూత బిగించి బండి మీద తీసుకుపోయి మా పశువుల కొట్టం గదిలో పెట్టి బయట తాళం వేస్తాను. నువ్వు అక్కడున్నట్టు ఎవరికీ తెలియదు. ఇంకా కొద్దిసేపట్లో తెల్లవారుతుంది కనుక రేపు రాత్రికి నిన్ను కొట్టం తలుపులు తీసి వదులుతాను. పోయి ఆ చలపతిని అతగాడి పెళ్ళాన్ని గోళ్లతో రక్కి పళ్లతో కొరికి తగిన శాస్తి చేసి నీ నగలు నువ్వెత్తుకుపో. మీ అమ్మ చాలా సంతోషిస్తుంది అని చెప్పింది. మరుగుజ్జు రాక్షసి ఇందుకు సరే అని పుల్లమ్మ పశువుల కొట్టం చేరింది. చలపతిని ఆ రాత్రి పగలు కూడా జడుపు జ్వరం పట్టుకున్నది. వకుళ అతడికి ధైర్యం చెబుతూ, ఏమైనా మీరు మరుగుజ్జు రాక్షసిని చేసిన మోసం ఏమీ లేదు, కాని పరదనం తాచుపాములాంటిది. నేనా నగల గోతం ఆ కొండల దాకా మోయలేను. కాస్త ఎండ తగ్గాక వెళ్ళి చీకటి పడ్డాక ఆ రాక్షసినే వచ్చి తీసుకుపోమ్మని చెబుతాను అన్నది. చలపతి కలత నిద్రలో సరేనంటూ తల ఊపాడు. కొద్దిగా చీకట్లు కమ్ముతుండగా వకుళ నిర్భయంగా కొండగుహ దగ్గరకు వెళ్ళింది. ఆ సమయంలో గుహ ముందు ఒక బండరాయి మీద ఒక భీకర స్వరూపిణి కూర్చొని, ఏమే నా బంగారు మరుగుజ్జు తల్లి, ఇంత కోప్పడినందుకు అంతగా కోపం తెచ్చుకుని గుహ వదిలి ఎక్కడికి వెళ్ళావు? నీవు లేని ఈ అడవి, కొండలు, గుహలు ఎడారిలా కనిపిస్తున్నవి అంటూ రోదిస్తున్నది. వకుళ రాక్షసిని సమీపించి, అమ్మ తల్లి అంటూ నమస్కరించి జరిగినదంతా చెప్పి తన ఇంట ఉన్న నగలు తీసుకుపోమ్మన్నది. రాక్షసి వకుళను ఒకసారి నిలువెల్లా పరిశీలనగా చూసి, ఆ పాపిష్టి నగల కోసమే నా ముద్దుల తల్లిని తిట్టాను. ఆ తల్లి అలిగి కొండలు పట్టి ఎటో పోయింది. ఎన్ని బాధలు పడుతున్నదో ఏమో, నాకా పాపిష్టి నగలు వద్దనే వద్దు అన్నది పెద్దగా మూలుగుతూ. ఆ మాటలతో వకుళకు పట్టరాని ఆగ్రహం వచ్చింది. ఆమె రాక్షసిని కొట్టబోతున్నదానిలా చేతులు చాచి, నీ కూతురు పెళ్లి నగలు మాకొద్దని మరొకసారి చెబుతున్నాను. మా కష్టార్జితం మాకు చాలు. నీ కూతురు మరుగుజ్జు కనుక అటు రాక్షసుల మధ్య దాగి ఉండలేదు, ఇటు మనుషుల మధ్య కలిసి ఉండలేదు. ఏదో ఒకనాడు తప్పక గుహ చేరుతుంది. ముందు నా వెంట వచ్చి నీ నగలు తీసుకుపో అన్నది ఆజ్ఞాపిస్తున్నట్టు. దానితో రాక్షసి మెత్తబడి ఇష్టం లేకపోయినా వకుళ వెంట బయలుదేరింది. వాళ్లు గ్రామం చేరేసరికి ఒక జాము రాత్రయింది. వకుళ ఇచ్చిన నగల గోతం భుజాన వేసుకుని తిరుగుదారి పట్టింది తల్లి రాక్షసి. ఆ సమయంలో పుల్లమ్మ పశువుల కొట్టం గదిలో ఉన్న మరుగుజ్జు రాక్షసికి లోపల ఊపిరి ఆడటం లేదు. పైగా దాహం, ఆకలి. అది గోతాంలో గిలగిల తన్నుకుంటూ గోతామూతి కట్టు విప్పి, నన్ను బయటకి వదలండి, గది తలుపులు తెరవండి అంటూ కొట్టం కప్పు ఎగిరిపోయేలా అరుపులు ప్రారంభించింది. నగల గోతాను దూరంగా విసిరికొట్టి కూతురి గొంతు గుర్తుపట్టిన తల్లి రాక్షసి ఆనందం పట్టలేక, వస్తున్నా తల్లి అంటూ పరిగెత్తిపోయి కొట్టాంగది తలుపును ఒక్క మోచేతి పోటితో బద్దలు చేసి కూతురున్న గోతామూతి కట్టు తాళ్లను గోళ్లతో తెగకొట్టి కూతురును భుజాన వేసుకుంటూ, అమ్మ తల్లి, ఎవరు నిన్నింత హింస పెట్టిన వాళ్ళు అంటూ అడిగింది. ఊపిరి సరిగా పీల్చుకోలేక ఆయాసపడుతున్న మరుగుజ్జు రాక్షసి చేయెత్తి పక్కనే ఉన్న పుల్లమ్మ ఇల్లు చూపింది. ఆ వెంటనే తల్లి రాక్షసి రౌద్రంగా ఒకసారి హుంకరించి మూసి ఉన్న ఇంటి తలుపును కాలితో తన్ని పడగొట్టి లోపల ప్రవేశించి, ఈ ఇంటి దుర్మార్గులెక్కడా అంటూ కలియచూసింది. అది పుల్లమ్మ ఇల్లు ధ్వంసం చేసి పుల్లమ్మను గోళ్లతో రక్కి పళ్లతో కొరికి వెలుపలకి వచ్చి కూతుర్ని చంకలో వేసుకుని, ఈ దిక్కుమాలిన మనుషులకు మన నివాసం తెలిసిపోయింది, మనం వీళ్ల మధ్య బతకలేం, మరేవైనా కొండదారులు చూసుకుందాం అంటూ పెద్ద అంగలు వేసుకుంటూ
బకుళ నగల గోతాంను తీసుకువెళ్లమని వెనక నుంచి పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయింది. కుళ్ళుబోతు పుల్లమ్మ తనకు జరిగిన అవమానాన్ని భరించలేక, తన ముఖాన్ని నలుగురికి చూపలేక భర్తను వెంటపెట్టుకుని రాత్రికి రాత్రి ఊరు వదిలి వెళ్ళిపోయింది. కనకయ్య కూతురి పెళ్లి నిశ్చయమైంది. కాని కూతురి పెళ్లి తన ఇంట చేస్తే ఊళ్ళో అందరినీ పిలవవలసి వస్తుందని లోభి అయిన కనకయ్య మరో ఊళ్ళో ఏర్పాటు చేసి పెళ్లికొడుకు వైపు వాళ్లు అలా కోరారని అడిగిన అందరితోనూ బొంకాడు. పెళ్లి 2 రోజులుందనగా పెళ్లి ఏర్పాట్లు చూడటానికి తన కొడుకును పంపి రేపు పెళ్లి అనగా కనకయ్య తన భార్యను కూతురిని వెంటపెట్టుకుని అతి ముఖ్యులైన బంధువులతో 2 ఎడ్ల బండిలో ప్రయాణమయ్యాడు. మామూలు పరిస్థితుల్లో అయితే వాళ్లు ఆ రాత్రికే గమ్యస్థానం చేరి ఉండవలసింది. కాని దారిలో ఒక ఎద్దుకు జబ్బు చేసింది. దాన్ని ఎవరి ఇంటోనో దిగవిడిచి మరొక ఎద్దును కుదుర్చుకొని కాలయాపన చేయటంలో సూర్యాస్త సమయం అయ్యి బాగా చీకటి పడేసరికి సగం ప్రయాణం కూడా పూర్తి కాలేదు. తన కొడుకు ఆ ఊళ్ళో సత్రానికి అద్దె ఇచ్చి అందరి కోసం వంట కూడా చేయించి ఉంటాడు. అంతా దండగ అంటూ కనకయ్య అదే పనిగా వాపోయాడు. ఈ చిద్రానికి తోడు వర్షం పడింది. దారి అంతా బురద రొచ్చును. దారి పక్కన ఉన్న శ్మశానం నుంచి నక్కల కూతలు, గుడ్లగూబల అరుపులు భయం పుట్టేంటూ వినిపిస్తున్నాయి. గతుకుల దారిన పోతున్న బండి అకస్మాత్తుగా ఒక పక్కకు ఒరిగింది. ఆ పక్క చక్రం బురదగుంటలో దిగబడింది. అందరూ బండి దిగి బండిని గోతిలో నుంచి బయటికి తోయటానికి ప్రయత్నించారు. కాని ఎంత ఆయాసపడినా లాభం లేకపోయింది. ఇంతలో కనకయ్యకు పెద్ద కోలాహలం వినిపించింది. బండిగూడు మీద ఎవరో దూకినట్టు అయింది. కనకయ్య పైకి చూసి నిర్ఘాంతపోయాడు. గూడు మీద కొన్ని మరుగుజ్జు పిశాచాలు చేరి పల్టీలు కొడుతున్నాయి. ఎవరు మీరు అని కనకయ్య వాటిని అడిగాడు. మేం మరుగుజ్జు పిశాచాలం. మీరు ఇలా వల్లకాటికి ఏం పని మీద వచ్చారు అని పిశాచాలు అడిగాయి. కనకయ్య ధైర్యం తెచ్చుకొని, వల్లకాటికి రావటానికి మాకు ఏం కర్మ పట్టింది? రేపు మా అమ్మాయి పెళ్ళి అన్నాడు. పెళ్ళోయ్ పెళ్ళి, అరిసెలోయ్ అరిసెలు, బూరెలోయ్ బూరెలు అంటూ మరుగుజ్జు పిశాచాలు నృత్యాలు చేశాయి. ఏం పెళ్ళో, బండి బురదగుంటలో ఇరుక్కుపోయి పైకి రాకుండా ఉన్నది అన్నాడు కనకయ్య. పెళ్లికి మమ్మల్ని తీసుకుపోయేటట్టుంటే మేం క్షణంలో బండిని పైకి లాగుతాం అన్నాయి పిశాచాలు. బండి పైకి లాగండి, మిమ్మల్ని తప్పకుండా పెళ్లికి తీసుకుపోతాం అన్నాడు కనకయ్య. అందరూ బండిలో ఎక్కి కూర్చున్నారు. పిశాచాలు బండి గూడు మీద నుంచి కిందకి దూకి బండిని పైకి తోసేశాయి. తర్వాత బండి రెట్టింపు వేగంతో నడవసాగింది. బంధువుల్ని తప్పించుకుని పెళ్లికి పిశాచాలను వెంట తీసుకుపోతున్నావు అని కనకయ్యను అతని భార్య ఎత్తి పొడిచింది. నీ మొహం, మనం ఊరు చేరేసరికి తెల్లవారే పోతుంది. పిశాచాలు తమ దారిని తాము పోతాయి అన్నాడు కనకయ్య. బండి పోతున్న వేగం చూస్తే కోడి కూసేలోపునే చేరిపోయేటట్టున్నాం. అప్పుడేం చేస్తావ్? ఈ పిశాచి అతిథులకు మర్యాదలు చేయటం నా వల్ల కాదు. అదేదో నువ్వే చూసుకో అన్నది కనకయ్య భార్య. ఆడవాళ్లకు ఆలోచన శక్తి ఆవగించైనా ఉండదు. ఊరు చేరగానే భద్రకాళి గుడి దగ్గర ఆగి, ఇక్కడే పెళ్ళి, అందరూ లోపలికి పదండి అని పిశాచాలతో అంటాను. అంతే, పిశాచాలు కాలికి బుద్ధి చెబుతాయి అంటూ కనకయ్య విరగబడి నవ్వాడు. కనకయ్య భార్య తన భర్త తెలివికి సంతోషిస్తూనే పైకి చిరాకు నటిస్తూ నెమ్మదిగా మాట్లాడు, అవి వినగలవు అన్నది. తర్వాత వాళ్ళు నిద్రపోయి ఉండాలి. ఏదో కుదుపుకు వాళ్ళు మెలుకునేసరికి పూర్తిగా తెల్లవారి ఉన్నది. కనకయ్య బండి కుదుపుకు ఒళ్లంతా హోనమై నిద్రకళ్లతో బండి దిగి చూస్తే బండి ఇంకా రాత్రి దిగబడిన గోతులోనే ఉన్నది. నువ్వు నన్ను అనవసరంగా వాగించావు. నా మాటలు విని పిశాచాలు బండిని తెల్లవార్లు గుండ్రంగా తిప్పి మళ్లీ గోతిలోకి తోసేశాయి అని కనకయ్య భార్యను తప్పుపట్టాడు. మరుగుజ్జు మంత్రగాడు. సౌరీరాజు 24 ఏళ్ల యువకుడు. అతడికి ఆస్తిపాస్తులంటూ ఏమీ లేకపోయినా కచేరీలో మంచి ఉద్యోగం ఉన్నది. ఒకసారి అతడు కచేరీలో పనిమీద పొరుగు గ్రామం వెళ్ళి చీకటి పడే వేళ ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ సమయంలో వీధి అరుగు మీద కూర్చొని ఉన్న పనిమనిషి అతడికి వీణావతి కొండ మీద ఉన్న ఆలయానికి రావలసిందిగా చెప్పిపోయినట్టు వార్త అందించింది. వీణావతి తండ్రికి ఒక్కతే కుమార్తె. సౌరీరాజు ఇంటి పక్కనే వాళ్ల ఇల్లు. సౌరీరాజుతో వీణావతి వివాహానికి ఆమె తండ్రి ఏనాడో తన అంగీకారం తెలిపాడు.
చెప్పవలసిన ముఖ్య విషయం ఏమైనా ఉంటే ఇంటి దగ్గరే చెప్పొచ్చు కదా, ఆలయానికి ఎందుకు అని ఆశ్చర్యపోతూ సౌరీరాజు బయలుదేరాడు. అతన్ని అల్లంత దూరాన చూస్తూనే వీణావతి ఒక కొండరాతి మీద నుంచి లేచి ఎదురు వచ్చింది. సౌరీరాజు చిన్నగా నవ్వుతూ, ఏమిటంత ముఖ్య విషయం? మీ నాన్న మన పెళ్లి ముహూర్తం నిశ్చయించాడా అని అడిగాడు. వీణావతి పొర్లి వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ, అవును, ఎల్లుండే ముహూర్తం. అయితే పెళ్లి కొడుకు నువ్వు మాత్రం కాదు అన్నది. సౌరీరాజు నిర్ఘాంతపోయి అసలేం జరిగింది అని అడిగాడు. వీణావతి జరిగినదంతా అతడికి చెప్పింది. నిన్న అనుకోకుండా ఆమె తండ్రి చిన్ననాటి స్నేహితుడొకాయన వాళ్ల ఇంటికి వచ్చాడు. ఆయన సముద్ర వ్యాపారంలో లక్షలు గడించాడట. వెంట వచ్చిన ఆయన కొడుక్కు వీణావతి నచ్చింది. దగ్గర్లో మంచి ముహూర్తం ఉన్నది కనుక అతడితో వీణావతి వివాహం జరిపిస్తానని తండ్రి తన స్నేహితుడికి మాట ఇచ్చాడు. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆమె అభ్యంతరం చెబితే తండ్రి కోపగించుకొని, నువ్వు నోరు మూసుకో, సౌరీకి సొంత ఆస్తంటూ చిల్లిగవ్వలేదు. శాశ్వతం అనుకున్న కచేరీ ఉద్యోగాలు హఠాత్తుగా పోగొట్టుకున్న వాళ్లను నేనెరుగుదును. ఈ నా స్నేహితుడికి లక్షల ఆస్తి ఉన్నది. ఈ పెళ్లికి నువ్వు కాదంటే నేను దేశాలు పట్టిపోతాను అన్నాడు. అంతా విన్న సౌరీరాజు ఆవేశం తెచ్చుకొని, అలాగా, నేను వచ్చి మీ నాన్నతో మాట్లాడతాను అన్నాడు. వీణావతి అయిష్టంగా తలాడిస్తూ, ఆ పని మాత్రం చేయకు. మా నాన్నది వెర్రి కోపం. గొడవ జరిగితే నిజంగానే దేశాలు పట్టిపోగలడు అని ఇంటికేసి బయలుదేరింది. ఈ జరిగిన దానికి సౌరీరాజు చాలా కలవరపడిపోయాడు. ఇక ఆ రాత్రికి ఇంటికి వెళ్ళకూడదనుకున్నాడు. కొంతసేపు ఒక రాతి మీద కూర్చుని ఏదో నిశ్చయానికి వచ్చినవాడిలా లేచి కొండ అవతలి వైపుకు బయలుదేరాడు. కొండ అవతల 4-5 ఆమడల దూరం వరకు ఒక పెద్ద అరణ్యం ఉన్నది. అందులో ఆటవికులు తిరుగుతుంటారని, వాళ్ళు చాలా క్రూరులని చాలామంది నమ్మకం. సౌరీరాజు కొండ దిగి అరణ్యంలో కొంత దూరం నడిచాక, ఎవడు వాడు అన్న కేక విని ఆగిపోయాడు. 2 ఆటవికులు ఈటెలు ఝుళిపిస్తూ అతడి ముందుకొచ్చి, నువ్వెక్కడికి పోతున్నావు? ఇంత రాత్రివేళ అరణ్యంలో నీకేం పని అని అడిగారు. సౌరీరాజు ఒక క్షణం భయపడి అంతలోనే ధైర్యం తెచ్చుకొని, ఈ మహారణ్యంలో ఏ పులివాతో పడదామని వచ్చాను. నేను తీరని కష్టాల్లో ఉన్నవాడిని అన్నాడు. ఆ జవాబు విని ఆటవికులిద్దరూ కొంచెం ఎడంగా పోయి కూడబలుక్కొని తిరిగి సౌరీరాజు దగ్గరకు వచ్చి, కష్టాల్లో ఉన్న మనుషులంటే మాకు జాలి. ఇక్కడ పిశాచాల దిబ్బ మీద ఉండే పిశాచాల వల్ల ఆటవికులం నానా కష్టాలు పడుతుండగా ఒక మరుగుజ్జు మంత్రగాడు వచ్చి మమ్మల్ని రక్షించాడు. ఇప్పుడు ఆయన నివాసం పిశాచాల దిబ్బ మీదే. నిన్ను పట్టి పీడిస్తున్న కష్టాలేమిటో ఆయనకు చెప్పుకో అని అతన్ని మరుగుజ్జు మంత్రగాడి దగ్గరకు తీసుకుపోయారు. మంత్రగాడు ఒక చిన్న పాక వెలుపల నెగడు వేసుకొని దాని ముందు కూర్చొని ఉన్నాడు. సౌరీరాజును చూస్తూనే, 12 ఏళ్ల తర్వాత నన్ను వెతుక్కుంటూ వచ్చిన మనిషివి, ఎవడివిరా నువ్వు అన్నాడు కీచుగొంతుతో. మామా, పెద్ద కష్టం వచ్చి ఇంత రాత్రి వేళ నిన్ను వెతుక్కుంటూ వచ్చాను అన్నాడు సౌరీరాజు మరుగుజ్జు ముందు కూర్చుంటూ. మంత్రగాడు నెగడులో నుంచి భగభగ మండుతున్న ఒక కట్టెను తీసి దాని వెలుగులో సౌరీరాజు ముఖాన్ని పరీక్షగా చూసి, ఇంతకు నీకొచ్చిన కష్టం ఏమిటి అని అడిగాడు. సౌరీరాజు తన కష్టం గురించి చెప్పుకొని, వీణావతితో నా పెళ్లి జరక్కపోతే ఇక ఈ పిశాచాల దెబ్బే గతి. ఎల్లుండి మరొకడితో జరగబోయే వీణ పెళ్లి ఆగిపోవాలి. ఆవిడ తండ్రి నాతో తన కూతురు పెళ్లి జరిపించాలి. ఇందుకేదైనా మంత్రమో తంత్రమో ఉపయోగించి నువ్వు నాకు సాయపడాలి అన్నాడు. ఆ మరుక్షణం మరుగుజ్జు మంత్రగాడు కణకణలాడుతున్న నెగటి నిప్పుల్లో చెయ్యి పెట్టాడు. వెంటనే నీళ్లు పోసినట్టుగా నెగడు ఆరిపోయి
అందులో నల్లటి బొగ్గులు బయటపడినాయి. మంత్రగాడు ఒక బొగ్గు తీసి నుదుటికి ఆనించుకొని ఏదో మంత్రం చదివి దాన్ని సౌదరీరాజుకు ఇస్తూ, నువ్వు చేసుకోవాలనుకుంటున్న అమ్మాయిని ఈ బొగ్గును బెల్లం నమిలినట్టుగా నమిలి మింగమను అన్నాడు. సౌరీరాజు వాడిని ఏదో అడగబోయాడు. కాని మంత్రగాడు లేచి తన పాకకేసి పోతూ, అనవసర ప్రశ్నలు వేసి నన్ను విసిగించకు, ఇక వెళ్ళరా అల్లుడు అన్నాడు. సౌరీరాజు ఆ బొగ్గును తీసుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. తర్వాత కొంతసేపటికి వీణావతి పడుకునే గది కిటికీ దగ్గరకు పోయి దాని రెక్క మీద చిన్నగా తట్టాడు. వీణావతి వెంటనే వచ్చి కిటికీ రెక్కలు తెరిచింది. అతడు చిన్న గొంతుతో, నన్నేమీ ప్రశ్నించక ఈ బొగ్గును నమిలి మింగు అని బొగ్గును ఆమెకిచ్చాడు. వీణావతి సరే అన్నట్టు తల ఊపగానే సౌరీరాజు తృప్తిగా తన ఇంటికి వెళ్ళిపోయాడు. తెల్లవారాక వీణావతిని నిద్రలేపవచ్చిన అమలక్కలు ఆమెను చూస్తూనే కెవ్వుమన్నారు. ఆమెది పచ్చని పసిమి రంగు శరీర ఛాయ నల్లని రంగులోకి మారిపోయింది. ఈ జరిగిన వింత క్షణాల మీద ఊరంతా తెలిసిపోయింది. మగపెళ్లివారు ఈ వార్త విని వీణను చూడవచ్చి, ఇదేం చిత్రం, ఈ పిల్ల మాకొద్దు, ఇదేదో రంగులు మార్చే భూతం లక్షణం అని వెళ్ళిపోయారు. వీణావతి తండ్రి నిరాశతో తలపట్టుకొని కూర్చున్నాడు. ఇలా ఎందుకు జరిగిందో ఎంత ఆలోచించినా అతడికి అర్థం కాలేదు. ఎంత కట్నం డబ్బులు వెదజల్లినా ఈ రూపుతో ఉన్న కూతురు పెళ్లి తన జన్మలో చేయలేడు. ఆయన కచేరీకి పోతున్న సౌరీరాజును ఆపి, బాబూ, నీకు వీణ అంటే ప్రాణంతో సమానమని నాకు తెలుసు. గిట్టని వాళ్ళెవరో దానికి చేతబడి చేశారు. రేపు ముహూర్తానికి అమ్మాయిని పెళ్లాడి నా పరువు నిలుపు అంటూ చేతులు పట్టుకున్నాడు. సౌరీరాజు వెంటనే, మీ ఇష్టం, నాకెలాంటి అభ్యంతరం లేదు అన్నాడు. ఆ మాటలు విన్న వీణావతి కళ్ళ నీళ్లు పెట్టుకుని, సౌరీ, నాలాంటి కురూపి నీకు తగదు అన్నది. సౌరీరాజు చిన్నగా నవ్వుతూ ఊరుకొని ఆ రాత్రి తిరిగి మరుగుజ్జు మంత్రగాడి దగ్గరకు వెళ్ళాడు. వాడు సౌరీరాజును చూస్తూనే, ఏరా అల్లుడు, మన పథకం పారింది కదా అన్నాడు ఉత్సాహంగా. పారకేం, ఆ పెళ్ళికొడుకు తరపు వాళ్ళు టారుకుని పారిపోయారు. రేపే వీణతో నా పెళ్ళి. నిన్నటి మంత్రపు బొగ్గు విరుగుడు ఇస్తే నీ ఆశీర్వాదం కూడా తీసుకుని వెళ్ళిపోతాను అన్నాడు సౌరీరాజు. విరుగుడేమిటి, అలాంటిదేమీ నా దగ్గర లేదే అన్నాడు మంత్రగాడు. సౌరీరాజు నిర్ఘాంతపడి, అయితే వీణ ఎప్పటికీ అలా కారు నలుపు రంగుతో ఉండిపోవలసిందేనా అని అడిగాడు. ఆహా, అంతే మరి. అయినా ఆ పిల్ల అంటే నీకు చాలా ప్రేమ కదా. పిల్ల మారలేదు, రంగు మారింది అంతే. ఇప్పుడు నువ్వు ఆ కురూపిని చేసేందుకు సంశయిస్తున్నావన్నమాట. సరే, మరెక్కడైనా అందంగా ఉన్న అమ్మాయిని చూసి పెళ్ళాడు అన్నాడు మంత్రగాడు. సౌరీరాజు వాడి మాటలకు నొచ్చుకొని, వీణ కురీపి అయిందని నేను పెళ్లాడటానికి ఇష్టపడటం లేదని అనుకోకు. ఆమె నాకు తగనంటూ దుఃఖిస్తున్నది. ఆ మంత్రించిన బొగ్గు నాకు ఇవ్వు, అప్పుడు ఇద్దరం ఒకేలా ఉంటాం, ఆవిడకే బాధ ఉండదు అన్నాడు. ఒరే అల్లుడు, నిజంగా నీ ప్రేమ గొప్పది. ఆ సంగతి తెలుసుకునేందుకే అలా అన్నాను అని మంత్రగాడు పక్కన ఉన్న బుట్టల్లో నుంచి ఒక జామపండు తీసి దాన్ని మంత్రించి సౌరీరాజుకు ఇచ్చి, దీన్ని నీ కాబోయే భార్య తింటే ఎప్పటి రంగు వచ్చేస్తుంది అన్నాడు. సౌరీరాజు పండు తీసుకుని, పెళ్ళయ్యాక ఏదో ఒక రోజున మేము ఇద్దరం ఇక్కడికి వస్తాం, నీ మేలు మరిచిపోలేం మామా అన్నాడు. అందుకు మరుగుజ్జు మంత్రగాడు కటువుగా, మరిచిపో, నన్ను, నేను చేసిన మేలును కూడా మరిచిపో. నన్ను గురించి ఎవరికీ చెప్పకు. ఏనాడు నా దగ్గరకు రాకు. ఈ అరణ్యంలో కల్లా కపటం ఎరుగని ఆటవికుల మధ్య నన్ను ప్రశాంతంగా బతకని. ఇక వెళ్ళు అన్నాడు ఆజ్ఞాపిస్తున్నట్టు. సౌరీరాజు ఇంటికి తిరిగి వచ్చి మంత్రగాడిచ్చిన జామ పండును వీణావతికి ఇచ్చాడు. ఆ పండు తిన్న ఆమె మునుపటి పచ్చని పసిమి రంగుతో కళకళలాడిపోయింది.
మర్నాడు ఎప్పటి అందంతో పెళ్లిపీటల మీద సౌరీరాజు పక్కన కూర్చున్న వీణావతిని చూసి ఆమె తండ్రితో పాటు అందరూ ఎక్కడా లేని ఆశ్చర్యం పొందారు. రామాపురంలో ఉండే శకుంతల తల్లి తండ్రి లేని పిల్ల. ఆమె సవతి తల్లి ఆమెను అన్ని విధాలా రాచిరంపాన పెడుతుండేది. శకుంతలది కళ్ళు జిగేల్మనిపించే అందం. ఆమె సవతి చెల్లెళ్ళిద్దరూ బొత్తిగా అనాకారులు. ఈ అరిష్టపు పీనుగ పుణ్యాన నా పిల్లలకు పెళ్ళిళ్ళయ్యే గీత ఉన్నట్టు లేదు అంటూ సవతి తల్లి శకుంతలను రోజుకొకసారైనా తిడుతుండేది. ఇలా ఉండగా శకుంతల సవతి తల్లి తన మేనమామతో మంతనాలాడి శకుంతలను గ్రామంలోని ధనికుడైన ముసలి ముకుందానికి కట్టపెట్టాలని పథకం వేసింది. ఈ సంగతి తెలుసుకున్న శకుంతల ఒకనాటి చీకటి పడేవేళ అడవి పక్కన ఉన్న చింతల తోపుకు వెళ్ళింది. ఆ తోపులో ఒక ముసలిది ఉంటున్నది. అడవిలో ఎండుపుల్లలు ఏరుకురావటానికి వెళ్లేటప్పుడు శకుంతల ఆ ముసలిదాన్ని చూస్తుండేది. అది ఒక మంత్రగత్తె అని అందరూ చెప్పుకునేవాళ్లు. దానివి పిల్లి కళ్ళు, నుదుట పెద్ద కుంకుమ బొట్టుతో రాగిరంగు జుట్టు విరపోసుకొని భయం కొలిపేలా ఉండేది. ముసలిది శకుంతలను చూస్తూనే, నువ్వు అడవిలో ఎండుపుల్లలు ఏరుతుండగా చాలాసార్లు చూశాను. చీకటిపడి ఇలా వచ్చేవేం అని అడిగింది. శకుంతల ముసలిదానికి తనకు రానున్న విపత్తు గురించి చెప్పుకున్నది. ముసలిది ఆమెను మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుని, ఏ లెక్క చూసినా సవతి తల్లికి నీ మీద అధికారం చెలాయించే హక్కు లేదు. మా అక్క మంత్రాల మెరిడమ్మ చచ్చిపోయేదాకా ఇద్దరం ఈ గుడిసెలోనే ఉండేవాళ్ళం. 10 ఏళ్లుగా ఒంటరి బతుకు నాది. నీకు తగిన భర్త దొరికేదాకా ఇక్కడే ఉండిపో. నీ సవతి తల్లి ఇటు వచ్చి ఏమైనా గొడవ చేసిందో నిలువునా బూడిద చేసేస్తాను అన్నది కోపంతో. ఆనాటి నుంచి ముసలిది శకుంతలను ఎంతో ఆప్యాయంగా చూసుకునేది. ఇంటి పనంతా శకుంతల చేస్తుండటంతో దానికి ప్రాణం హాయిగా ఉన్నది. ముసలి మంత్రగత్తెకు ఒక ఒంటెత్తు బండి ఉన్నది. అది ప్రతి నెల అడవిలో దొరికిన చింతపండు 2 గోతముల నిండుగా బండిలో వేసుకుని రాజధాని నగరంలో జరిగే సంతలో దాన్ని అమ్మి తనకు కావలసిన నెలసరుకులు తెచ్చుకుంటుండేది. ముసలిది ఈసారి సంతకు వెళ్లే పని శకుంతలకు అప్పచెప్పింది. శకుంతల రాజధాని సంతకు బయలుదేరి అడవి మార్గాన వెళుతూ ఉండగా ఒక గుబురు చెట్టు మీది నుంచి మరుగుజ్జు బ్రహ్మరాక్షసి ఒకటి బండి ముందు దూకి, ఆహా, ఎంత అందమైన పిల్లవు, దేవతా కన్యలా ఉన్నావు అన్నది చప్పట్లు చరుస్తూ. అది భయంకరంగా ఉన్న మరుగుజ్జు కావటంతో శకుంతల ధైర్యం తెచ్చుకొని, రాజధాని సంతలో చింతపండు అమ్ముకురావటానికి వెళుతున్నాను, బండికి అడ్డంలే అన్నది విసుగ్గా. దీనికి మరుగుజ్జి రాక్షసి ముఖం చిన్నబుచ్చుకొని, అమ్మా తల్లి, నన్ను కూడా సంతకు తీసుకుపో. పొట్టిదాన్ని కావటంతో రాక్షసులు నన్ను గేలి చేస్తున్నారు. అందుకే ఇక్కడ చెట్టు మీద ఒంటరి బతుకు బతుకుతున్నాను. ఈ బతుకు విసుగ్గా ఉన్నది అన్నది. శకుంతల జాలిపడి, సరే, నిన్ను గోతాంలో పెట్టి దాని మూతి బిగిస్తాను. గాలి పీల్చుకునేందుకు, మాట్లాడేందుకు నీ ముక్కు దగ్గర, నోటి దగ్గర గోతాంలో చిల్లులు చేస్తాను. సరేనా రాక్షసి అన్నది. రాక్షసి, అదేం పిలుపు? నా పేరు యువరాణి. గోతాంలో చేసే చిల్లులేవో కళ్ళ దగ్గర చెయ్యి. నాకు మనుషుల్ని చూసి ఆనందించాలని ఉన్నది అన్నది మరుగుజ్జు రాక్షసి. శకుంతల సంత చేరాక 2 గోతాముల చింతపండుతో పాటు రాక్షసి ఉన్న గోతామును కూడా పక్కన పెట్టుకుని, గోతాం చింతపండు 50 రూపాయలు అంటూ కేకలు వేయసాగింది. ఇంతలో దూరంగా పీచుమిఠాయి వాడి కేకలు వినిపించి మరుగుజ్జు రాక్షసి శకుంతలతో, అమ్మా శకుంతలమ్మ, ఏమిటా పీచుమిఠాయి? కాస్త కొని తెచ్చి రుచి చూపించు అన్నది మెల్లగా. పక్కనే బెల్లం అచ్చులు అమ్ముతున్న కుర్రవాడికి తన చింతపండు గోతాములు చూస్తుండమని చెప్పి శకుంతల పీచుమిఠాయి కొని తేవటానికి వెళ్ళింది. ఇంతలో పీచుమిఠాయివాడు సంతలో చాలా దూరం వెళ్ళిపోయాడు. శకుంతల వాణ్ణి వెతికి పట్టుకుని మిఠాయి కొని అరగంట తర్వాత తిరిగి వచ్చేసరికి బండిలో గోతాములు లేవు. శకుంతల కంగారు పడిపోతూ చుట్టూ చూసేంతలో బెల్లం అచ్చులు అమ్ముతున్న కుర్రవాడు ఆమె చేతిలో 150 రూపాయలు పెడుతూ, పెద్ద శ్రమ లేకుండానే నీ చింతపండు అమ్ముడుపోయింది. రాజభటులు వచ్చి 3 గోతాముల చింతపండు ఎత్తుకుపోయారు.
తెల్లవారితే రాకుమారి పెళ్లి కదా అన్నాడు. ఇది విన్న శకుంతలకు ముచ్చెమటలు పోశాయి. తనను నమ్మి వచ్చిన మరుగుజ్జు రాక్షసిని రాజభటుల ఈటెలతో పొడిచి చంపడమో లేక గోతాంతో పాటు సజీవంగా మంటలలో వేసి కాల్చటమో చేస్తారన్న భయం పట్టుకున్నదామెకు. శకుంతల క్షణం ఆలస్యం చేయకుండా రాజప్రాసాదం చేరుకున్నది. అక్కడ కొందరు ఆడా మగా నౌకర్లు కూరగాయలు ఇతర సరుకులను మూటలో ఎత్తుకుని రాజప్రాసాదానికి వెనక ఉద్యానానికి పక్కగా ఉన్న ఒక చావడిలో దించుతున్నారు. శకుంతల కూడా ఒక మూట ఎత్తుకొని వాళ్లతో కలిసి చావడిలోకి వెళ్ళింది. అక్కడ ఒక మూలగా తను తెచ్చిన చింతపండు గోతాములు కనిపించినాయి. ఆ మూటను ఒకచోట దించి దాపుల ఎవరూ లేకుండా చూసి మెల్లగా యువరాణి యువరాణి అని చిన్నగా పిలిచింది. పీచుమిఠాయి తెచ్చావా అన్నది ఒక గోతాంలోంచి రాక్షసి. రాక్షసి క్షేమంగా ఉన్నందుకు శకుంతల తేలిగ్గా నిట్టూర్చి, యువరాణి, అనుకోకుండా ఇద్దరం పెద్ద ప్రమాదంలో చిక్కుకున్నాం. మనం ఇప్పుడున్నది రాజప్రాసాదపు ఆవరణలో. నేను ఉద్యానంలోంచి చీకటి పడ్డాక పారిపోయేందుకు దారి చూస్తాను. ఈ లోపల నిన్ను పేరు పెట్టి పిలిచేదాకా గోతాంలోనే కుక్కిన పెనులా ఉండు. బతికి బయటపడితే అప్పుడు పీచిమిఠాయి సంగతి చూద్దాం అని గోతాం ముడి విప్పేసి అక్కడి నుంచి బయలుదేరింది. ఆ సరికి సూర్యాస్తమయి చీకటి పడుతున్నది. అక్కడి నుంచి బయటపడేందుకు దారి వెతుకుతూ ఉద్యానానికి వెళ్లిన శకుంతలకు ఒక పొదరింటి చాటున విచారంగా కూర్చుని ఉన్న ఒక యువతి కనిపించింది. ఆమె దుస్తుల తీరు చూసి శకుంతల ఆమెను రాకుమారిగా గుర్తించి, తెల్లవారితే పెళ్ళి, ఈ వేళప్పుడు ఇక్కడే ఉన్నారేం? రాకుమారి, మీకిది ఇష్టంలేని పెళ్ళి అవునా అని అడిగింది శకుంతల. రాకుమారి నివ్వెరపోతూ శకుంతలకేసి చూసి, ఎవరు నువ్వు? నాకిది ఇష్టంలేని పెళ్ళని ఎలా గ్రహించావు అని అడిగింది. దానికి శకుంతల చిన్నగా నవ్వి, నెల రోజుల క్రితం నేను మీ పరిస్థితిలోనే ఉన్నాను. ఆ ఇష్టంలేని పెళ్లి తప్పించుకునేందుకు ఇంటి నుంచి పారిపోయాను అన్నది. ఇది వింటూనే రాకుమారి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆమె దేవీ ఆలయంలో విగ్రహాలు చెక్కే యువశిల్పిని ప్రేమించింది. అయితే ఆ సంగతి తల్లిదండ్రులకు చెప్పే ధైర్యం లేక మరొక దేశం యువరాజుతో పెళ్లికి తలవంచింది. మనసు చంపుకొని ఇష్టంలేని పెళ్లి చేసుకోవటం ఎందుకు రాకుమారి? సంగతి మీ తండ్రిగారికి చెప్పటానికి భయమైతే పెళ్లి కొడుకుకే చెప్పేయండి అని సలహా ఇచ్చింది శకుంతల. రాకుమారి కళ్ళు మెరిశాయి. ఆమె తన వేలి ఉంగరాన్ని శకుంతలకిచ్చి, ఇది వేలికి ధరిస్తే నువ్వు రాజమందిరంలో ఎక్కడికైనా వెళ్ళవచ్చు. ఎలాగోలా సింహపురి యువరాజు రాజసింహుడిని ఇక్కడికి తీసుకురా అన్నది. శకుంతల కాసేపు ఆలోచించి, ఇక్కడైతే ఎవరైనా చూడవచ్చు. మీరు సరుకులు దాచిన చావడిలోకి వెళ్ళి ఎక్కడైనా దాగి ఉండండి. నేను యువరాజును అక్కడికి పంపుతాను అని బయలుదేరి తనను అడ్డగించిన రాజభటులకు రాకుమారి ఉంగరం చూపిస్తూ సింహపురి యువరాజు విడిది చేసిన మందిరం చేరుకున్నది. అక్కడ యువరాజుకు ఆమె రహస్యంగా రాకుమారి ఉంగరం చూపించి, రాకుమారి తక్షణం మీతో ఏదో ఒక ముఖ్య విషయం గురించి మాట్లాడాలట, నా వెంట రండి అని అతన్ని వెంటబెట్టుకుపోయి సామానులున్న చావడి చూపించి తను దూరంగా ఒక చెట్టు కింద నిలబడింది. యువరాజు చావట్లోకి పోయి కొద్దిసేపట్లోనే ముఖం కందగడ్డలా చేసుకుని శకుంతల దగ్గరకు వచ్చి, నీ పేరేమిటి అని అడిగాడు. శకుంతల అన్నది శకుంతల భయంగా. చూడు శకుంతల, నువ్వు నాకు మహాబాగా నచ్చావు. రాజకుమారి అందచందాల గురించి అడక్కు. ఈ ముహూర్తానికే నన్ను పెళ్లాడతావా? నువ్వా పైనుంచి ఇక్కడికి వచ్చి తిరిగిపోదారి మరిచిన గంధర్వకన్యలా ఉన్నావు అన్నాడు యువరాజు. యువరాజు రాజసింహుడి మాటలకు శకుంతల నివ్వెరపోయి తానెవరైంది చెప్పి, యువరాజా, నీకు నేనే విధంగానూ తగినదానిని కాదు అన్నది. నువ్వు అభ్యంతరం చెప్పటంలోనే నీ గొప్పతనం సంస్కారం అర్థమవుతున్నది. నా మాటకు తిరుగులేదు అన్నాడు రాజసింహుడు. ఈ జరిగినదంతా క్షణాల మీద రాజాంతపురంలో గుప్పుమన్నది. రాజదంపతులు తమ కుమార్తె మనసు విప్పి తమతో శిల్పిని గురించి చెప్పనందుకు బాధపడి ముహూర్తం వేళ మించిపోకుండా శిల్పితో తన కుమార్తె వివాహం, యువరాజుతో శకుంతల వివాహం జరిపించారు. ఇంత జరిగినాక
రాజు స్థిమితపడి శకుంతలతో నా కుమార్తె ఏదో అఘాయిత్యానికి పాల్పడకుండా కాపాడావు. నీకేం కావాలో కోరుకో అన్నాడు. నాకు మరే కోరిక లేదు మహారాజా. మీరు పెళ్లి సామానులు సర్దించిన చావడిలో ఉన్న 3 గోతాలలో నేను కావాలనుకున్న గోతాన్ని నాకిప్పించండి అన్నది శకుంతల. ఈ కోరిక విని అందరూ అమితాశ్చర్యం చెందారు. రాజు ఆ గోతమేదో తీసుకుపోమన్నాడు. ప్రయాణంలో మరుగుజ్జు రాక్షసి ఉన్న గోతాన్ని రథంలో పెట్టించింది శకుంతల. దారిలో మరుగుజ్జు రాక్షసి నివాసమైన మర్రి చెట్టు కనపడకానే ఆమె రథాన్ని ఆపించి, యువరాణి, నీ నివాస భవనాన్ని చేరాం. ఇక ఏ ప్రమాదమూ లేదు. నీ గోతం పల్లకీలోంచి బయటకురా అన్నది. వెంటనే గోతాంలోంచి బయటకు వచ్చిన మరుగుజ్జు రాక్షసిని చూసి యువరాజు తెల్లబోయి, నీ పేరు యువరాణియా అని అడిగాడు. మరుగుజ్జు రాక్షసి అవునంటూ తల ఊపి ఒక ఉరుగున మర్రి కొమ్మలోకి ఎగిరిపోయింది. క్రితం రాత్రి అతడు రాకుమారితో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు యువరాణి యువరాణి అంటూ చిన్నగా పిలిచాడు. మరుగుజ్జు రాక్షసి గోతాంలోంచి బయటకు వచ్చింది. దాన్ని చూసి యువరాజు పగలు రాకుమారిగాను చీకటిపడి రాక్షసిగాను మారే మాయలమారిగా తను పెళ్లాడవచ్చిన రాకుమారిని ఊహించుకొని అప్పటికప్పుడు శకుంతలను వివాహమాడేందుకు నిర్ణయించుకున్నాడు. ఈ జరిగిందాన్ని గురించి అతడు శకుంతలకు చెప్పి, ఈ మరుగుజ్జు రాక్షసి యువరాణి పుణ్యాన మన వివాహం జరిగింది. ఈ పుణ్యం కారణంగా వచ్చే జన్మలో అది తప్పక ఏ రాకుమారిగానో జన్మ ఎత్తుతుంది అన్నాడు నవ్వుతూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.